అమ్మా నీకోసం ప్రాణం పెట్టానని, నీకోసం హింస అనుభవించాని, నీకోసం పడరాని పాటలు పడ్డాన్ని, నా కోసం నువ్వేం చేసావమ్మా అంటే ఏంటి నీ జవాబు? ఒక రోజున అందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. ఎవ్వరూ తప్పించుకోము, నిలబడాలి, ఆయనకి సమాధానం చెప్పాలి. ఏంటి నీ సమాధానం? ఒకవేళ నేను అడిగితే నన్నే సూటిగా నువ్వు వేసుకో ప్రశ్న. నిన్ను అడిగితే ప్రభువారు నీకోసం ప్రాణం పెట్టానే, నా కోసం నువ్వేమైనా చేసావా అంటే ఏంటి నీ సమాధానం? కనీసము మన తలంపులు మార్చుకోలేకపోతున్నాము, మన మాటలు మార్చుకోలేకపోతున్నాము, మన జీవితాన్ని మార్చుకోలేకపోతున్నాము. ఆయనకి శ్రమ పెడేది పక్కన పెడదాం, ఆయన కోసం నిందలు పక్కన పెడదాం, ఆయన కోసం అవమానాలు పక్కన పెడదాం, ఆయన కోసం కష్టం పక్కన పెడదాం. కనీసం జీవితంలో మార్పు లేకుండా ఉన్నాం. ఈనాటి సేవకులు కూడా మార్పు గురించి చెప్పట్లా, మారమని చెప్పట్లా, నువ్వు మారు రక్షణ వస్తుందని చెప్పట్లా. ఈనాటి సేవకులు కూడా నీకు దీవెనలు వస్తాయి, ఆశీర్వాదాలు వస్తున్నాయి, ఎన్ని మాయ మాటలు నమ్మాకండి. దయచేసి రెండు చేతులు జోడించి చెప్తున్నా మీకు. నేను ఎవరిని అవహేళన చేయట్లా. వాక్యం అంటే ఇది. క్రీస్తు కొరకు అవన్నీ నీకు ఇస్తాడు దేవుడు, నువ్వు అడిగితే కాదు. అడగాల్సిన పని నీకేం కావాలనో. నేను ఎప్పుడూ నాకు కావాల్సిన అడగల దేవుడిని. నేను ఏనాడు అడగల నాకు కావాల్సింది. నేను అయ్యా నీకు సాక్షిగా జీవిస్తా సాయం చేయమని అడిగాను. నేను అదే అడిగాను. నాకేం కావాలని ఆయన చేశాడు, నాకేం కావాలని చేశాడు ఆయన. నన్ను ఎక్కడ ఉంచాలని అక్కడ ఉంచాడు ఆయన. నేను ఎప్పుడు కూడా ఆయన్ని నాకు అది కావాలయ్యా ఇది కావాలి చేయమని ఎప్పుడు అడగలను. నేను కష్టాల్లో, హింసల్లో కూడా, బాధల్లో కూడా, చావు బ్రతుకుల్లో ఉండి కూడా ఆయన నామాన్ని మహింపరిచాను. కనుక నా ప్రియ దేవుళ్ళారా, మనం అలా ఉండాలి. చదువమ్మా. ఇప్పుడు 8 వచ్చింది.